సార్ కొన్ని కేసెస్లో భార్యాభర్తలు విడిపోయేటప్పుడు భర్త భార్య యొక్క కాల్ రికార్డింగ్స్ని ఎవిడెన్స్గా చూపించడం జరుగుతుంది. వీటిని పరిగణలోకి తీసుకుంటారా? తీసుకోవచ్చు. కాల్ రికార్డింగ్ కూడా మనము ఎవిడెన్స్ యాక్ట్లో ఈ మధ్య పెడుతున్నాము ఎవిడెన్సెస్ కింద. కానీ ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఒకటి ఉంది. ఈ భర్త అదే పనిగా కొన్ని సంవత్సరాల నుంచి ఒక కేసులో చెప్తాం మీకు, కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళ వైఫ్ది కాల్ రికార్డింగ్ చేస్తూ ఉన్నాడు. కొన్ని వేల కాల్ రికార్డింగ్లు చేస్తున్నాడు. చేసి అందులో నుంచి కొన్ని కాల్ రికార్డింగ్లు మాత్రమే తీసి ఆ కాల్ రికార్డింగ్ ఎవిడెన్స్ లాగా పెడితే ఆ ఎవిడెన్స్ తీసుకోకూడదు అని సుప్రీంకోర్టు కూడా చెప్తాం జరిగింది. కాల్ రికార్డింగ్ అంటే అకస్మాత్తుగా ఇద్దరి మధ్యలో జరిగిన సంభాషణలో ఏదైనా ఒక వైపు బాగా తప్పు కనపడితే దాన్ని పరిగణించబడుతుంది. కానీ నువ్వు మాట్లాడే ప్రతి అక్షరాన్ని రికార్డ్ చేసుకొని వెళ్ళి ఇదిగో ఇది ఎవిడెన్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి ఇవాళ పొద్దున ఒకవేళ భర్త ఆఫీస్కి వెళ్ళే ముందు ఏదో వైఫ్ తోటి గొడవ పడి భర్తే ఆ వైఫ్ని తిట్టి వెళ్ళిపోయాడు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఆ వైఫ్ భరించలేక ఆ భర్తకు ఫోన్ చేసి తిడతాం మొదలుపెట్టింది. నువ్వు నన్ను ఎలా అన్నావు, ఇలా అన్నావు అని. వైఫ్ మరి పొద్దున్న నేను తిట్టిందేమో రికార్డింగ్ ఉండదు, మధ్యాహ్నం వైఫ్ చేసి తిట్టేదాన్ని రికార్డింగ్లో ఉంటుంది హస్బెండ్కి. మరి అది ఎవిడెన్స్ లాగా వేయబడుతుందా అంటే అది వేయబడదు. ఎందుకంటే ఆ కాల్ రికార్డింగ్లో క్లియర్గా ఉంటుంది, నువ్వు పొద్దున్న ఇలా తిట్టావు అందుకని నేను నాకు భరించలేకపోతున్నాను, నువ్వు ఎలాంటోడివి, నీ అమ్మ ఎలాంటి వాళ్ళు, మీ డాడీ ఎలాంటి వాళ్ళు అని ఈమె తిడుతుంటుంది. ఇక ఇప్పుడు నువ్వు పొద్దున్న తిట్టావు రెచ్చగొట్టావు కాబట్టి కదా మీ వైఫ్ నీకు మధ్యాహ్నం ఫోన్ చేసి పెడుతుంది. దాన్ని రికార్డింగ్ ఎలా ప్రవేశపెడతావు? సో అతి తెలివి ప్రవేశపెడతారు కొంతమంది భర్తలు. అలాంటప్పుడు ఇట్లాంటి ఎవిడెన్స్ తీసుకుంటాం జరగదు.